తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మన పక్కింటి వాడు మన పెరట్లోంచి నడవనివ్వకపోతేనే గొడవైపోతుంది. అలాంటిది ఒక దేశమే మన విమానాన్ని తమ ఆకాశంలోంచి వెళ్ళనివ్వమని బోర్డు తిప్పేస్తే? అవును, ఇప్పుడు స్పైస్ జెట్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. బకాయిలు చెల్లించలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు స్పైస్ జెట్ విమానాలను చుట్టూ తిరిగి వచ్చేలా చేస్తోంది. కోల్కతా నుంచి గౌహతి వెళ్లాలంటే స్ట్రెయిట్గా వెళ్లాల్సిన విమానం ఇప్పుడు బంగ్లాదేశ్కు భయపడి కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అసలు బంగ్లాదేశ్ ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోంది? స్పైస్ జెట్ జేబుకు పడుతున్న చిల్లు ఎంత? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బకాయిలు చెల్లించలేదనే కారణంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పైస్ జెట్ విమానాలను తమ ఎయిర్ స్పేస్ ఉపయోగించుకోకుండా నిషేధించింది. నావిగేషన్ ఫీజులు కట్టకపోవడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ఈ నిషేధం వల్ల కోల్కతా నుంచి గౌహతి, ఇంఫాల్ వెళ్లే విమానాలు ఇప్పుడు బంగ్లాదేశ్ మీదుగా వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది విమాన సమయాన్ని మాత్రమే కాదు, ఇంధన ఖర్చును కూడా భారీగా పెంచేస్తోంది. ఇప్పటికే స్పైస్ జెట్ సంస్థ కష్టాల్లో ఉంది. డిసెంబర్ 2025 త్రైమాసికంలో దాదాపు 269 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఈ కొత్త తలనొప్పితో షేర్ మార్కెట్లో కూడా స్పైస్ జెట్ షేర్లు పడిపోతున్నాయి. సమస్యను పరిష్కరించుకోవడానికి స్పైస్ జెట్ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్తున్నారు. కానీ బకాయిలు కట్టే వరకు బంగ్లాదేశ్ తగ్గేది లేదు అన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్పైస్ జెట్ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో, ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో తెలియక ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇచ్చిన ఈ షాక్తో విమానం గమ్యస్థానానికి చేరడం కంటే అసలు బంగ్లాదేశ్ బార్డర్ దాటడమే ఒక పెద్ద టాస్క్లా మారిపోయింది. బకాయిలు చెల్లించకుండా వ్యాపారం చేస్తామంటే ఆకాశంలో కూడా టోల్ గేట్లు పడతాయని బంగ్లాదేశ్ నిరూపించింది. మరి కష్టాల్లో ఉన్న స్పైస్ జెట్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుందని మీరనుకుంటున్నారు? అసలు మన పొరుగు దేశం ఇంత కఠినంగా వ్యవహరించడం సరైందేనా? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్.